కోర్టుల్లో కేసులు పరిష్కారమైన తర్వాత ఆయన ఆర్జించినటువంటి స్వార్జితమైనటువంటి ఆయన ఆస్తిలో 40% ప్రేమతో నా చెల్లెలకి ఇస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవం. కోర్టు కేసులు అయిన తర్వాత అన్నటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండెపైన చేసుకొని మీరు చెప్పండి, మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారు అన్నటువంటి విషయం. మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చింది చంద్రబాబు నాయుడు, ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఎవరైతే రాజశేఖర రెడ్డి మరణానికి కారకుడో అటువంటి వ్యక్తితో మీరు లాలూచీ పట్టడం, మీరు కుట్ర చేయడం, మీ అన్నకు వ్యతిరేకంగా అతనితో లాలూచీ పడి మీ అన్నని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చేయడం ఆయనకి ఇచ్చినటువంటి మీరు రిటర్న్ గిఫ్ట్. ఇక ఎందుకు జరగాల్సి వచ్చింది?